సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి భూలక్ష్మి గారు ఈవిడే అనమాట. ఉషా మెస్ అని పాప పేరు మీద పెట్టుకున్నాం. మీ అమ్మాయి ఆ, మీ అమ్మాయి పేరేమో మీరు పెట్టారు. మీ నా- అమ్మాయి ఏమో ఇప్పుడు మీ పేరు పెట్టారు. అమ్మాయితో ఒక్కళ్ళకే అమ్మ, ఆ, అందరికీ చేసి పెట్టేప్పుడు అందరికీ అమ్మనే నేను. ఆ. యూ కెనాట్ మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, ఎందుకంటే యు ఆర్ నాట్ బిర్యానీ. భూలక్ష్మి మెస్లో మస్ట్ ట్రై చేయడం నేను మటన్ గీ రోస్ట్ ఒకటి చెప్తాను, అలాగే దూపిడిపోతు పులావ్ ఒకటి. దూపిడిపోతు పులావ్ మాత్రం ఆ చిన్న ఉల్లిపాయతో ట్రై చేయండి, చెత్త కూడా వస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతం నా పక్కనున్న మేడం అని చూస్తే నేను ఎక్కడున్నానో చాలా మందికి అర్థమైపోయే ఉంటుంది. భూలక్ష్మి మెస్ పెన్మత్ సవారి వంటిల్లు మంచి భీమవరం ఫుడ్ తో బాగా వైరల్ అవుతున్నారు సోషల్ మీడియాలో. మేడం నమస్తే. మేడం నమస్తే శ్రీకాంత్. బాగున్నారా? బాగున్నాను సార్. అసలు మీరు మిమ్మల్ని బాగున్నారా? చూస్తున్నాను, ఆ, అలాగే మీరు వడ్డించే ఫుడ్ చూస్తుంటే గట్టిగా నోరు ఊరుతుంది. మంచి భీమవరం అవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి అనమాట. థ్యాంక్ యూ సార్. అసలు ఏంటండి అంటే భూలక్ష్మి మెస్ అంటే ఈ మధ్య కాలంలో పెట్టినట్టున్నారు, బాగా వైరల్ అవుతుంది. దీనికంటే ముందు మీ జర్నీ ఏంటండి? యాక్చువల్లీ భూలక్ష్మి అనేది మా అమ్మగారి పేరండి. మీ పేరండి? నా పేరు ఉషా అండి. ఉషా గారు. ఆ, మీ అమ్మగారి పేరు భూలక్ష్మి. భూలక్ష్మి గారు. ఆ, ఓకే అండి. మా మదర్ కండి 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఫుడ్ 40 ఫీల్డ్ లో. 45 ఇయర్స్ నుంచి ఉన్నారా? 45 years నుంచి ఆ, ఉన్నాను. ఉమ్, అంటే అంతకుముందు మేము తెలంగాణలోనే ఉన్నామండి, కానీ ఆ. మా అమ్మగారు మాత్రం గోదావరి స్టైల్ వంటలన్నీ చేస్తారండి. అంటే చిన్న అంటే మీ అమ్మగారు టైంలో వచ్చారు ఇక్కడికి. అవునండి. మీరైతే బాన్ అండ్ బాటప్ తెలంగాణ. అవునండి. బట్ కానీ అవునండి, అది ఆ, మాత్రం మన మా స్లాంగ్ ఇంట్లో మాత్రం slang అలాగే ఆ, ఉంటుందండి. అంటే మీ ఫాదర్ మదర్ ఆ, నుంచి అలవాటు అయిపోయింది. అవును. మీ అమ్మగారు వాళ్ళ ఎక్కడైనా మెస్ ఏమైనా నడిపారా ఎక్కడైనా? ఫస్ట్ ఇక్కడ బొంతపల్లిలో నడిపారండి ఆ, 10 years. ఓకే అండి. ఓకే. దాని తర్వాత ఒక 15 years హెట్రో కంపెనీలో క్యాంటీన్ కాంట్రాక్ట్ అండి. ఎట్రో కంపెనీలో అవునండి. క్యాంటీన్ కాంట్రాక్టర్ గా అవును. వర్క్ చేశారు. అబ్బో, చాలా మంది మీ అమ్మగారి చేతి రుచి చూస్తుంటారు. అవునండి, మాకు అక్కడ డైలీ 2000 మీల్స్ అయ్యాయండి. ఓ గ్రేట్. అలా మమ్మీని చూస్తా చిన్నప్పటి నుంచి అండి మాకు ఈ వంటలు అలవాటు అయినాయి సార్. మీకు అలవాటు అయిపోయింది, మీరు నేర్చేసుకున్నారు. మేము నేర్చుకున్నాం. సూపర్. ఫుడ్ మీద ప్యాషన్ తో మేము ఇది పెట్టాం సార్. ఓకే అండి. ఓకే. ఓకే. అంటే అప్పుడు అప్పుడు అంటే క్యాంటీన్ అంటే జస్ట్ ఓన్లీ మీల్స్ వరకే ఉండేవండి. మీల్స్ ఉండేయండి, టిఫిన్ ఉమ్. సెక్షన్ ఉంటుందండి. మీల్స్ టిఫిన్స్. కానీ క్యాటరింగ్ కూడా చేసేవారండి. ఈ బిర్యానీలు ఇవన్నీ ఏంటండి, అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అవన్నీ నార్మల్ గా మా ఇంట్లో వండుకునే ఉంటాయి సార్. ఓ, మీ regular గా. ఇంట్లో వండుకునే ఫుడ్ ని మీరు బయట అంటే మార్కెట్ కి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఏంటి భూలక్ష్మి మెస్ లో ఏంటి స్పెషల్స్? భూలక్ష్మి మెస్ లో అంటే సార్ మా దగ్గర వెజ్ మీల్స్ బాగా వెళ్తుందండి. వెజిటేరియన్ మీల్స్ వెజిటేరియన్స్ మీల్స్ బాగా వెళ్తుంది సార్. ప్రతిరోజు ఉంటుందండి. ఉంటుందండి మ్మ్. డైలీ. మ్మ్. ఇంకొకటి మేము అంటే daily వెజిటేరియన్ మీల్ అంటే ఏమేమి ఉంటాయండి? అంటే ఒక కర్రీ ఉంటుంది సార్, ఆ. 65 ఇస్తామండి. ఆ, మేము రెగ్యులర్ గా ఆకుకూర ఇస్తాం సార్. ఆకుకూర ప్రతిరోజు అవును. ఆకుకూర ఉంటుంది. ఓ మా గ్రేట్. దగ్గర ఇంకొకటి పౌడర్లు అండి. ఆ. ఒకటి వచ్చేసి కంది మునగాకు పొడి మునగాకు ఇస్తాం, కూడా. ఓకే. ఇంకొకటి అవిసె గింజల పొడి ఇస్తాం సార్. ఓకే అండి. నెయ్యి అండి, 2 రకాల ఒక రకం రోటి చట్నీ అండి, 2 రకాల చట్నీలు ఉంటాయి సార్. అవన్నీ చూస్తుంటే మీ ఇళ్లలో తయారు చేసుకున్నట్టే ఉంది. అవన్నీ ఇంట్లోనే చేస్తామండి, బయట ఎక్కడ? బయట ఏం తీసుకోం సార్. మ్మ్. అన్ని ఇంట్లోనే అండి. మ్మ్. మసాలాలు కూడా మేమే రెడీ చేసుకుంటాం సార్. కారం కూడా మా మదరే ఆడిస్తారు మ్మ్. దగ్గరుండి. ఓకే. ఇంకా అంటే ఇంక మేము టేస్టింగ్ సాల్ట్ గానీ, మ్మ్. పామ్ ఆయిల్ గానీ, ఫుడ్ కలర్ గానీ అసలు మా కిచెన్ లో ఉండదండి. మ్మ్. అది ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు సార్. అందుకే ఎంత బాగా వైరల్ అయ్యారు. అంటే హోమ్ మేడ్ అండి, ఇంకా మీకు ఇంట్లో ఎలా తింటారో మ్మ్. అలాగే ఉంటుందండి. మోస్ట్లీ క్షత్రియాస్ ఫ్యామిలీలో ఎలా ఉంటుందో ఆ. ఆ టైప్ అంటే రాజుల భోజనాలు. అవునండి. రాజులు విందు భోజనాలు. అవును సార్. ఓకే అండి. ఓకే. అంటే రెగ్యులర్ గా ఏమేమి ఉంటాయి? రెగ్యులర్ గా బిర్యానీస్ ఏమి ఉంటాయి మీ దగ్గర? వీక్ డేస్ లో మధ్యలో అంటే బుధ ఆదివారం స్పెషల్స్ ఉంటాయట కదా, రెగ్యులర్ గా ఏముంటాయి, స్పెషల్స్ ఏముంటాయి చెప్పండి. రెగ్యులర్ గా అయితే పులావ్స్ ఉంటాయండి, చికెన్ ఆ. ఫ్రై పీస్, మటన్ గీ రోస్ట్, మ్మ్. ప్రాన్ ఉంటుందండి. మిక్స్డ్ బాగా వెళ్తుంది సార్ మా మిక్స్డ్ పులావ్ అండి. మిక్స్డ్ పులావ్ అంటే ఏమేమి ఉంటాయండి? చికెన్, మటన్, ప్రాన్ వేస్తాం సార్. ఓ వేసి చేస్తామండి, అది బాగా వెళ్తుంది సార్. సూపర్. ఇంకోటి మటన్ గీ రోస్ట్ కూడా బాగుంటుందండి మా మటన్ గీ రోస్ట్ గీ రోస్ట్ రెగ్యులర్ గా ఉంటుందండి. రెగ్యులర్ గా ఉంటుంది సార్. అది మ్మ్. మోస్ట్ సేలింగ్ అండి మా దగ్గర.
ఇక వీకెండ్స్ లో వచ్చేసి బుధవారం ఆదివారం సార్. బుధ ఆదివారాలు వీక్ డేస్ లో వీక్ మిడిల్ ఒకటి వీకెండ్ ఒకటి. వీక్ ఆ, బుధవారం దూపుడు పోతేస్తామండి. దూపుడు పోతాం. చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు దూపుడు పోతు అవునండి. బిర్యానీకి. ఇంకోటి భూలక్ష్మి మటన్ దమ్ కూడా ఇక్కడ మామూలుగా ఆంధ్ర స్టైల్ మటన్ దమ్ మేమే పెట్టామండి. ఓహో, భూలక్ష్మి మటన్ దమ్. మటన్ దమ్ ఇది దానికి ఆంధ్ర స్టైల్ దమ్ ఆంధ్ర బిర్యానీ స్టైల్. అండి. అవునండి. సూపర్. దీనికి చికెన్ మజ్జిగ పులుసు ఇస్తాం సార్. దీనికి చాలా మంది ఫ్యాన్ బేస్ అండి. అంటే మాకు స్విగ్గీ జొమాటో కస్టమర్స్ కూడా కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తారు ఎక్స్ట్రా ప్యాకెట్ ఏంటి మేడం చికెన్ మజ్జిగ పులుసు చికెన్ మజ్జిగ. దేంట్లోకి బాగుంటుందండి? అంటే అంటే స్పెసిఫిక్ గా ఈ బిర్యానీలో కానీ ఉంటుందా మటన్ లేదా? దమ్లోకి చాలా టేస్ట్ ఉంటుంది. మటన్ దమ్ లోకి బాగుంటుంది. దూపుడు పోతులకు కూడా బాగుంటుంది. ఆ రెండింటికి సర్వ్ చేస్తారు రెగ్యులర్ గా అన్ని బిర్యానీస్ కి ఇస్తారా? లేదండి, ఈ స్పెషల్ ఐటమ్ కి ఇస్తాం. ఈ రెండింటికి అంటే అవును. బుధ ఆదివారాల్లో మాత్రమే ఈ 2 బిర్యానీలు దొరుకుతాయి. ఈ చికెన్ మజ్జిగ పులుసు కూడా దొరుకుతుంది. అవునండి. అంతేనండి? అవునండి. ఓకే, ఓకే. ఈ కొటేషన్ లో యూ కెనాట్ మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ, ఎందుకంటే యు ఆర్ నాట్ బిర్యానీ. డైలాగ్ బాగుంది. మా పెద్ద పాప రాసిందండి మీ అది. పెద్ద అమ్మాయి అండి. ఓకే, ఇక్కడ ఆర్ట్ కూడా బయట వేయించారండి భూలక్ష్మి మెస్ అని. లేదండి, ఆర్ట్ మా చిన్న పాప వేసిందండి. ఓ, ఆర్టిస్టులు అందరూ వీళ్ళింట్లోనే ఉన్నట్టున్నారు అయితే. సూపర్. అంటే ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క ఆర్ట్ ఉంది. వీళ్ళ అమ్మగారు భూలక్ష్మి గారి చేతిలో అద్భుతమైన అంటే ఫుడ్, అంటే రెగ్యులర్ మీల్స్ ఈ టైప్ ఆఫ్ ఫుడ్ అంతా. ఈవిడ చేతిలోనేమో అదిరిపోయే బిర్యానీలు, అందులోకి నోరూరించే ఈ దూపుడు పోతు, మటన్ దమ్ము, ఈ టైప్ ఆఫ్ పులావ్స్ ఈవిడ స్పెషల్ అన్నమాట. ఇంకా అంటే ఏ ఏ టైమింగ్స్ లో ఉంటుందండి? అంటే మీకు ఈవినింగ్ కూడా ఉంటుందా, ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే ఉంటుందండి? ఈవినింగ్ ఉంటుందండి, మార్నింగ్ ఉమ్. ఈవినింగ్ కూడా ఉంటుంది 2 సార్. పూట్ల ఉంటుంది. 11:30 స్టార్ట్ అవుతుందండి, నైట్ ఓకే. 11:30 వరకు రన్ అవుతుంది. అంటే రెగ్యులర్ స్టార్టర్స్, కర్రీస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. స్టార్టర్స్ కూడా ఉంటాయి మీ దగ్గర? అంటే నేనంటే భూలక్ష్మి మెస్ అంటే ఏదో చక్కగా మంచి అరిటాకులో మంచి భోజనం, లేకపోతే బిర్యానీలు అలాగే ఊహించుకున్నాను నేను యాక్చువల్ గా. స్టార్టర్లు కూడా ఉంటాయి సార్, ఓకే. క్యాటరింగ్ కూడా బాగా వెళ్తాయండి మా దగ్గర. బయట క్యాటరింగ్స్ కూడా అవును చేస్తారా సార్, మీరు? ఓకే అండి, ఓకే. హైదరాబాద్ సరౌండింగ్స్ చేస్తారండి మొత్తం? చేస్తాం సార్. ఉమ్. ఇక్కడ నుంచి మాకు 70-80 కిలోమీటర్స్ వరకు ఫుడ్ పంపిస్తున్నామండి. ఓ. క్యాటరింగ్ ఫుడ్ మినిమం ఎంత మందికి చేస్తారు? మాక్సిమం మినిమం 20 మెంబర్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 2000 వరకు చేస్తాం సార్. 2000 వరకు. గ్రేట్ అండి. అసలు క్యాటరింగ్ అంటే అలా, అంటే క్యాటరింగ్ లో ఏది ఎక్కువ పట్టుకెళ్తారండి? ఈ దుబ్బుడు వెజ్ పోతులు మీల్స్, ఇవన్నీ ఉంటాయా? వెజ్ మీల్స్ బాగా వెళ్తుందండి. పులావ్స్ ఎక్కువ బాగా వెళ్తాయి సార్ మా దగ్గర. పులావ్స్. పులావ్స్ వెళ్తాయి. పులావ్ అంటే మనకి ఇంకా దుబ్బుడు పోతు పులావ్. అసలు ఆ దూపుడు పోతు పులావ్ హైదరాబాద్ లో ట్రెండ్ అయింది మా వల్లే అండి. అవును. అంటే క్షత్రియ గాయన్ ఉంది కదా సార్, ఉమ్, అందులో ఉమ్. ట్రెండ్ అయింది అది. యాక్చువల్ అది మాదే. ఇంతకు ముందు మీదే అంట కదా అది? 6 months బ్యాక్ దాన్ని అమ్మేసాం సార్, కొంచెం ఓకే. లాస్ వచ్చి. సో దూపుడు పోతు అసలు హైదరాబాద్ లో అంత ఫేమస్ చేసింది మేమే అండి. ఓకే, ఓకే. దూపుడు పోతుకి ఎందుకు ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారు అసలు? అంటే రెగ్యులర్ గా దొరకదనా, లేకపోతే ఎందుకు అంత క్రేజ్ అసలు దూపుడు పోతు అంటే అంటే? అది యాక్చువల్లీ రెగ్యులర్ గా దొరకదండి. ఇంకొకటి దాని స్మోకీ ఫ్లేవర్ సార్. అవును. దూపుడు చక్క పోతు ఆ, స్కిన్ తో కాలుస్తాం కదండి, అవును. ఆ స్మోకీ ఫ్లేవర్ చాలా మంది లైక్ చేస్తారు సార్. దానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ అండి. అంటే జనరల్ గా మటన్ ఎక్కడికైనా వెళ్ళామంటే కొంచెం లేత మాసం కొట్టండి సార్ అంటూ ఉంటాం. కానీ పోతు అంటే దూపుడు పోతు కొంచెం హార్డ్ గా ఉన్నా కూడా దాన్ని కాల్చి మరి దీంతో అవును. బిర్యానీ మాత్రం చాలా స్పెషల్ గా ఉంటది. అవును. కానీ ఏమో కర్రీ వండుకుంటే ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ దూపుడు పోతు మాత్రం నేను భీమవరంలో కూడా తిన్నాను. చాలా మంచి అసలు సూపర్ టేస్ట్ ఉంటది అసలు. అదే అండి, మన ఉమ్. దగ్గర కూడా టేస్ట్ ఉంది శ్రీకాంత్ గారు. అయ్యో, అవునా అదే అసలు చెప్తారు. మామూలు వైరల్ అవ్వట్లేదు కదా. మీరు ఆ విజువల్స్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అందుకే మీ దగ్గరికి వచ్చేసాను నేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను కూడా నీ దోపుడు పోతు పలావ్ని టేస్ట్ చేస్తాను. ఆదివారం వచ్చాను, పాపం వీళ్ళ బిజినెస్ కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది. త్వరగా ముగించుకుని వెళ్ళిపోదాం. భూలక్ష్మి మెస్ లో అదిరిపోయే నాన్ వెజిటేరియన్, అలాగే నోరూరించే దూపుడు పోతు బిర్యానీ రెడీగా ఉంది. అంటే దూపుడు పోతు బిర్యానీ తినడం కంటే ముందు కొంచెం వైట్ రైస్ పెట్టుకుని, వైట్ రైస్ లో ఈ కర్రీలన్నీ టేస్ట్ చేసి తర్వాత ఫైనల్ గా దూపుడు పోతు బిర్యానీకి అయితే వెళ్ళిపోదాం. ఈ భూలక్ష్మి మెస్ అయితే మనకి కేపీహెచ్పి 3rd phase లో ఉంటుంది. అంటే మనకి లూలు మాల్ బ్యాక్ సైడ్ రోడ్ అనొచ్చు, లేకపోతే ఇక్కడ మీసేవా రోడ్ ఉంటుంది, ఆ మీసేవా గల్లీ అంటుంటారు. ఇట్లా చాలా ఈజీ యాక్సెస్సే ఈ భూలక్ష్మి మెస్ ఉన్న ప్లేస్ అయితే. కేపీహెచ్పి చాలా అందరికీ నియర్ బై ప్లేసే అనమాట. అంటే మనకి సరౌండింగ్ లో అయితే అసలు వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయంటే రెగ్యులర్ గా అయితే మాత్రం మీల్స్ అయితే బాగా బాగా ఫేమస్ అట. కేవలం 140 రూపాయలకి ఇక్కడ అదిరిపోయే అన్లిమిటెడ్ వెజిటేరియన్ మీల్స్ అయితే సర్వ్ చేస్తారు. అవి మాత్రమే కాదు, అలాగే వీళ్ళ దగ్గర స్టార్టర్స్ కొన్ని రకాల స్టార్టర్స్ ఐటమ్స్ ఉన్నాయి. చిల్లీ పన్నీర్ అని, కాజు చికెన్ బాల్స్ అని, చికెన్ నల్ల వేపుడు అని, చికెన్ గీ రోస్ట్, చికెన్ జాయింట్, మటన్ గీ రోస్ట్, ప్రాన్ వేపుడు, చికెన్ ఫ్రై,
ఇట్లా స్టార్టర్స్ కూడా కొన్ని రకాల స్టార్టర్స్ ఉన్నాయి. ప్రైసెస్ కూడా ఓకే, వెరీ రీజనబుల్. 182 అంటే చికెన్ ఫ్రై అయితే 100 నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 100, 150, 180, 200 హైయెస్ట్ వచ్చి స్టార్టర్స్లో మటన్ గీ రోస్ట్ 280 అనమాట. అంతే. తర్వాత కర్రీస్ కూడా ఉన్నాయి. ఎగ్గు, పన్నీరు, మటను, చేపల పులుసు ఇట్లా కర్రీస్ అవైలబుల్గా ఉన్నాయి. వెజ్ బిర్యానీస్, అలాగే నాన్ వెజిటేరియన్ పులావ్స్, నాన్ వెజిటేరియన్ బిర్యానీస్. పులావ్లో వచ్చి దూపిడిపోతు పులావ్ వీళ్ళది సిగ్నేచర్ ఐటమ్గా చెప్తారు. బట్ ఇది రెగ్యులర్గా అయితే ఉండదు, ఓన్లీ బుధవారం ఆదివారం మాత్రమే ఉంటుంది. అలాగే వీళ్ళ మటన్ దమ్ బిర్యానీ కూడా ఉంటుంది. మనకి ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో బాగా ఫేమస్ అవుతున్నటువంటి మటన్ దమ్ బిర్యానీ అదే సేమ్ ఫ్లేవర్తో వీళ్ళ దగ్గర కూడా భూలక్ష్మి అమ్మ మటన్ దమ్ బిర్యానీ పేరుతో వీళ్ళ దగ్గర కూడా అవైలబుల్గా ఉన్నాయట. అలాగే దూపిడిపోతు పలావ్ వచ్చి అంటే 370 ఒక క్వాంటిటీ ఉంది, 530 ఒక క్వాంటిటీ ఉంది. అలాగే భూలక్ష్మి అమ్మ మటన్ దమ్ బిర్యానీ 450 రూపీస్ అట. మిగతా అన్ని కూడా 150 రేంజ్ నుంచి 260 వరకు ఉన్నాయి బిర్యానీస్. అలాగే పులావ్స్ కూడా 200 నుంచి 370 వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. గోంగూరతో కూడా వీళ్ళ దగ్గర బిర్యానీస్, పులావ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా చిన్న ప్లేసు, మనకి ఒక మహా అయితే ఒక 20-30 మంది కూర్చునే ప్లేస్ ఉంటుందన్నమాట. చూస్తే మాత్రం వెరీ అథెంటిక్, మన పల్లెటూరులో మెస్లు ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ ఫుడ్ అంతా ఇక్కడ మనకైతే అవైలబుల్గా ఉంది. అలాగే వీళ్ళ దగ్గర మంచి చేపల పులుసు. వీళ్ళ దగ్గర మరో సిగ్నేచర్ ఐటమ్ ఏంటి అంటే ఇది చికెన్ మజ్జిగ పులుసు. ఇందాక మనకి ఉషా గారు చెప్పారు కదా, ఇదే ఆ చికెన్ మజ్జిగ పులుసు. చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఈ మజ్జిగ పులుసు. బట్ ఇది అన్ని బిర్యానీస్లో సర్వ్ చేయరు, కేవలం దూపిడిపోతూ పులావ్లో సర్వ్ చేస్తారు. అలాగే మటన్ దమ్ బిర్యానీలో సర్వ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగా ఫేమస్ ఈ రెసిపీ అయితే మాత్రం. చాలా మనకి రెగ్యులర్గా దొరకదు, కేవలం క్షత్రియ రాజుల హోటల్స్లో మాత్రమే ఈ చికెన్ మజ్జిగ పులుసు అయితే దొరుకుతుందన్నమాట. చాలా 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 కమ్మగా ఉంటుంది, అసలు ఉట్టేది కూడా తాగేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఇది మొత్తం ఫినిష్ చేస్తాను, అందులో డౌట్ ఏం లేదు, అందుకే కట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి చేపల పులుసు. వీళ్ళ దగ్గర చేపల పులుసు కూడా చూడండి చాలా స్పెషల్గా. మనకి బెండకాయ, అటు మామిడికాయ, నెల్లూరు స్టైల్లో మామిడికాయ ఉంది, గోదావరి జిల్లాల స్టైల్లో మనకి బెండకాయ కూడా వేశారు. ఈ రెండింటి కాంబినేషన్తో ఈ చేపల పులుసు అయితే ప్రిపేర్ చేశారనమాట. నెక్స్ట్ అన్ని బిర్యానీస్లో కానీ పులావ్స్లో కానీ మంచి రైతా, అలాగే చికెన్ గ్రేవీ, ఈ రెండు కూడా వీళ్ళు సర్వ్ అయితే చేస్తారనమాట. సరే, మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం టేస్ట్ చేద్దాం. చక్కగా అరిటాక్లోనే సర్వ్ చేస్తున్నారు. కొంచెం 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 టేస్ట్ చేద్దాం. చికెన్ కర్రీతో స్టార్ట్ చేద్దాం. చికెన్ కర్రీ మనకి రెగ్యులర్ అయినా కొంచెం వీళ్ళ మసాలాలు అవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఒక పీసు సింపుల్గా ట్రై చేద్దాం. గ్రేవీ పెద్దగా లేదు కానీ దీంట్లో పీసులు మాత్రం గట్టిగా ఉన్నాయి. ఓకే, ఎంతైనా అరిటాకులో కలిపితే ఆ ఫీల్ బాగుంటుందండి. అబ్బా, చాలా చాలా బాగుంది. మంచి మసాలాతో కమ్మటి రుచి చూడాలంటే మాత్రం ఈ చికెన్ కర్రీ ఆర్డర్ చేసుకోండి. నిజంగానే ఆ ఇంటి రుచి అంటే ఇంట్లో తయారు చేసుకునే మసాలాలు, అందులోని ఆ పెద్ద ఆవిడ భూలక్ష్మి గారి ఎక్స్పీరియన్స్డ్ టేస్ట్ తెలుస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చి పచ్చిరొయ్యలు. రొయ్యలు కూడా చిట్రొయ్యలు. యాక్చువల్గా మా వాళ్ళు ఏమో ఇటు వేస్తే అటు కెమెరా కనపడదని తిడతారు. ఈ చేతితో వడ్డిద్దాం అంటేనేమో యాజ్ యూజువల్గా ఇగో ఇట్లా అయితే మీకు వీలుగా ఆ కెమెరా కనపడుతుంది అనమాట. బట్ ఇప్పుడు అందరూ నన్ను ఏమని తిడతారంటే ఎంగిల్ చేతితో వడ్డించుకోకరా అంటారు. మా కష్టాలు మాకు ఉంటాయండి, మా కెమెరామెన్ ఒప్పుకోడు, నీకు అర్థం కాదు. అబ్బా, మంచి రొయ్యలు దట్టంగా కలుపుకొని
బాగుందండి రొయ్యల కూర. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాజిక్ అంతా మసాలాలో ఉంది. వీళ్ళ మసాలాయే చాలా చాలా బాగుంది. నాకు తెలిసి ఆ మసాలాతో ఏది వండినా అదిరిపోయి తీరాల్సిందే. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి మటన్ కర్రీ. మటన్ గీ రోస్ట్ కూడా ఉంటుంది. మటన్ అయితే మాత్రం మంచి గ్రేవీ ఉంది. మంచి గ్రేవీతో మటన్ కర్రీ. సరైన పీస్ పడలేదు. ఓకే, మటన్ కర్రీ కంటే కూడా నాకు చికెన్ కర్రీని ప్రాన్స్ బాగా నచ్చింది. వీళ్ళ దగ్గర మటన్లో గీ రోస్ట్ చాలా స్పెషల్ అంట, అది కూడా ట్రై చేద్దాం. బా, మటన్ మాత్రం మంచి లేతగానే బాగుంది టేస్ట్. నెక్స్ట్ మటన్ గీ రోస్ట్ ట్రై చేద్దాం కొంచెం. యాక్చువల్గా ఇది మటన్ గీ రోస్ట్ అట. మటన్ గీ రోస్ట్కి అయితే నీట్గా మంచి జీడిపప్పు ఇవన్నీ వేశారు. ఓ, ఈ పీస్ ఇంకా స్మూత్ ఉంది. ఓ, కానీ ఆ 40 years ఎక్స్పీరియన్స్ మాత్రం ప్రతి బైట్లోనే, అంటే ప్రతి ముద్దలోనే అర్థం అవుతుంది. అబ్బా, డీప్ ఫ్లేవర్, అస్సలు స్పైస్ లేదు. మటన్ గీ రోస్ట్ అయితే చాలా బాగుంది. మటన్ కర్రీ కంటే కూడా మటన్ గీ రోస్ట్ మస్ట్ ట్రై చేయటం. కర్రీస్ అయితే ఆ జాయింట్ లాంటి స్టార్టర్స్ ఇవన్నీ టేస్ట్ చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్ కూడా. మీకు ఇంకొంచెం బిర్యానీస్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించొచ్చేమో, కానీ పులావ్స్ని అంటే ఎస్పెషల్లీ స్పెషల్స్ నిజానికి దానికి ఖర్చు అయ్యేది కూడా అలాగే ఉంటుంది. ఇంకో స్పెషల్ ఉందండి, అది వేసుకుని అప్పుడు బిర్యానీలోకి వెళ్దాం. ఇది మెత్తళ్ళు మామిడికాయ అంట. ఈ మధ్య అంతా మెత్తళ్ళు గట్టిగా తగులుతున్నాయి మనకి. మంచి చాలా పెద్ద సైజు ఉంది మెత్తల్లో. రీసెంట్గా ఎక్కడో ఎండు మెత్తలు తిన్నాను. ఇప్పుడు ఇది పచ్చి మెత్తలు. అబ్బాబ్బాబ్బా, మంచి స్పైసీగా ఆ మామిడికాయ పులుపు ఇలా మధ్యలో ముళ్ళు వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా తినేయచ్చు, బట్ నేనైతే కొంచెం భయపడతాను. బట్ భయపడక్కర్లేదు అంటారు. ఇక ఇట్లా కండ తీసుకొని నీట్గా ముక్క మెత్తగా దిగిపోయి. బా, అన్ని ఐటమ్స్ భలే ఉన్నాయండి వాళ్ళ దగ్గర. ముట్టుకుంటూ వచ్చేస్తుంది ఇదే. పులుపు కారం మంచి కాంబినేషన్. కొద్దిగా చిన్న ముక్క వేయండి, ఒకటే ముక్క వేయండి. బా, దూపుడు పోతు. ఓ, చిన్న ఉల్లిపోయండి, ఎస్పెషల్లీ దాని ఫేవరెట్. ఓకే ఓకే ఓకే, చాలండి చాలు. చిట్టుముచ్చల రైసు మంచి నీట్గా ఈ చిన్న ఉల్లిపాయ వేసి దూపుడు పోతూ. కొంచెం హార్డ్ ఉంటుంది యాక్చువల్గా. అంటే మటన్ రెగ్యులర్గా మీరు
రెగ్యులర్ మటన్ తిని ఇది తింటే కొంచెం దాంతో కంపేర్ చేయొద్దు. ఇది కొంచెం దూపుడు పోతు మాంసం కాబట్టి అందులోకి కాల్చి వండుతారు. ఇది స్మోకీ ఫ్లేవర్ అనమాట. ఆ పొగ పట్టి ఆ ఫ్లేవర్ అంటే రెగ్యులర్గా నేను తినే దూపుడుపోతు బిర్యానీలో కన్నా చాలా మెత్తగానే ఉంది. మటన్తో కంపేర్ చేసుకుంటే మాత్రం హాట్ అనిపిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఇది అందరికీ నచ్చదు. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ చెన్నులపై ఉంటుందండి, చెన్నులపైన అలా పెట్టుకుని ఫుల్గా అలా మెత్తగా ఇది చేసి ఇందులో కలిపేసి ముద్దలో కలుపుకొని చాలా చాలా బాగుందండి. భూలక్ష్మి మెస్లో మస్ట్ ట్రై చేయడం నేను మటన్ గీ రోస్ట్ ఒకటి చెప్తాను, అలాగే దూపుడుపోతు పులావ్ ఒకటి. దూపుడుపోతు పులావ్ మాత్రం ఆ చెన్నులపైతో ట్రై చేయండి, చెతక్ కూడా వస్తుంది. కాకపోతే దూపుడుపోతు చెప్పాను కదా బుధ ఆదివారాల్లో మాత్రమే దొరుకుతుంది. అమ్మ ఒక్క ముక్క తినేపాటికే చాలా హెవీ అనిపించింది. అందులో చూడండి, ఇంకా ఇందాక నేను వేసుకున్న లాంటి పెద్ద పీసులు 3-4 ఉన్నాయి. ఇంకా ఒక దూపుడుపోతు పులావ్ తీసుకుంటే ఇద్దరు హ్యాపీగా తినొచ్చు. మిక్స్డ్ పులావ్ అయితే రెగ్యులర్గా ఉంటుంది. ఇందులో వచ్చి చికెను, మటను, ప్రాను, ఎగ్, ఈ 4 కాంబినేషన్స్తో ఈ మిక్స్డ్ పులావ్ ఉంటుంది అనమాట. ఇలా స్పెషాలిటీ ఏంటంటే ఈ చిట్టి ముత్యాలతో ఎండి మిరపకాయలు వేసి ఫస్ట్ ఏంటంటే ఈ వీళ్ళ పులావ్స్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే చిట్టి ముత్యాల రైస్ ఉంటాయి కదా, వాటిని నేతిలో వేయిస్తారనమాట. వేయించిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేతిలో వేయించేపాటికి రైస్ ఫ్లేవర్ అంతా కూడా మంచి కమ్మదనం అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే కమ్మదనం పీల్చుకుంటుంది అనమాట మొత్తం రైస్ అంతా కూడా. అప్పుడు దీన్ని వండితే అందులో చికెన్ కానీ మటన్ కానీ ఇంకా వాటి కాంబినేషన్ కూడా యాడ్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. అదిరింది. పీసులు కూడా బాగానే ఉన్నాయి, పెద్ద పెద్ద పీసులు వేశారు. ఇది ఆ దూపుడుపోతులకు కానీ లేదా ఇందులోకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. చికెన్ మజ్జిగ పులుసు, చికెన్ పీస్ కూడా ఉంది యాక్చువల్గా, కాకపోతే ఆల్రెడీ ఇందులో చాలా పీసులు ఉన్నాయి కాబట్టి ఈ పీస్ అవాయిడ్ చేస్తున్నా. వదిలే, బాగుంటుంది ఇది. ఈ అమ్మ వద్దనుకుంటాను కానీ ఆగలేం. చికెన్ మజ్జిగ పులుసులో చికెన్ పీస్ ఉంటుందండి, ఆ మజ్జిగ అంతా పీల్చుకుని భలే కమ్మగా ఉంటుంది. మజ్జిగ కూడా చాలా కమ్మగా ఉంటుంది, అంటే చికెన్ మజ్జిగ పులుసు చాలా చాలా కమ్మగా ఉంటుంది. మంచి ఇంటి భోజనం తినాలనుకున్నా, లేదు మంచి టేస్టీ మిక్స్డ్ పులావ్ తినాలనుకుంటే రెగ్యులర్గా రావచ్చు. లేదు దూపుడుపోతు పులావ్, ఆంధ్ర స్టైల్ మటన్ బిర్యానీ, ఇవి కొంచెం స్పెషల్స్ కావాలి అనుకుంటే బుధ ఆదివారాలు రండి. రెగ్యులర్గా మంచి మన గోదావరి జిల్లాల స్టైల్లో, రాజుల భోజనం స్టైల్లో నాన్ వెజిటేరియన్ కర్రీస్ కానీ ఇందాక నేను చెప్పిన ఐటమ్స్ కానీ తినాలనుకుంటే మాత్రం హ్యాపీగా రెగ్యులర్గా కూడా రావచ్చు. ఉదయం సాయంకాలం కూడా ఉంటుందట ఈ భూలక్ష్మి మెస్. లొకేషన్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలనుకుంటే ఎవరైనా హ్యాపీగా రావచ్చు అనమాట. అబ్బా, యాక్చువల్గా ఫినిషింగ్ టచ్ ఈ చేపల పులుసుతో ఇద్దాం అనుకున్నాను కానీ చాలా హెవీ అయిపోయింది. బట్ ఎక్కడైనా ఏ ఫుడ్ రివ్యూలో అయినా చిట్ట చివరన
ఈ చేపల పులుసు ఉంటే మాత్రం దీంతో ముగించేవాడిని. అందులోకి ఆ పైన ఉన్న ఆ మామిడి ఆ బెండకాయ ముక్కేమో రైస్లో కలుపుకొని ఆ బెండకాయ మొత్తం రైస్లో కలుపుకొని చేప ముక్క నంచుకొని చేప ముక్కతో పాటు ఆ మామిడికాయ ముక్క కూడా కొంచెం నంచుకొని తింటే ఉంటుందండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ చాలా ఎన్ని రకాల ఐటమ్స్ టేస్ట్ చేసేవాటికి చాలా హెవీ అయినందున ఇక్కడితో ఈ ఫుడ్ రివ్యూ అయితే ముగిస్తున్నాను. మీరెవరైనా సరే ఈ భూలక్ష్మి మెస్లో భోజనం చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. కోర్స్ ఒకవేళ నేను చెప్పే దాంట్లో నిజం ఉన్నా అబద్ధం ఉన్నా కనీసం మీరు చెప్పే దాంట్లో కూడా అంటే మీ వే ఆఫ్ ఒపీనియన్ కూడా బయటికి తెలుసు. ఓకేనా, బాయ్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి భూలక్ష్మి గారు ఈవిడే అనమాట. అంటే జనరల్గా మనకి ఆ మెస్ పేరు అలాగే ఆ లోగో మనకి బాగా కనిపిస్తున్నాయి బయటికి. బట్ ఒరిజినల్గా భూలక్ష్మి గారు ఈవిడే అనమాట. నమస్కారం అండి. బాగున్నారండి? అసలు మీ పేరు మామూలుగా వైరల్ అవ్వట్లేదు. అసలు మీ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, మంచి హోమ్లీగా ఉంటుంది అని చెప్పి 10 మంది చెప్పుకుంటున్నారు, చాలా మంది వస్తున్నారు. నేను కూడా ఈ రోజు వచ్చింది కూడా అందుకేనండి. అసలు ఏంటంటే మీ స్టోరీ ఏంటి? మీది ఎక్కడ ప్రాపర్? భీమవరం అండి. భీమవరం. అందుకే మన భీమవరం పుట్టు. మా అత్తగారు ఏలూరు. అంటే భీమవరం పుట్టినిల్లు భీమవరం, అత్తగారిల్లు ఏలూరు. చాలా సంవత్సరాలు 80లో వచ్చేసాం మేము ఇక్కడికి. నేను పుట్టలేదు అప్పటికి. ఇంక ఇక్కడే ఉండిపోయాము. మెస్ పెట్టాము ఇక్కడ. ఓకే ఉషా మెస్ అని పాప పేరు మీద పెట్టుకున్నాం. మీ అమ్మాయి పేరేమో మీరు పెట్టారు, మీ అమ్మాయి ఏమో ఇప్పుడు మీ పేరు పెట్టారు. అంటే అలా మెస్ లో నడుపుకుంటా న్యూజిలాండ్ క్యాంటీన్ లో ఒక 9 సంవత్సరాలు చేసాం. క్యాంటీన్ 9 సంవత్సరాలు చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. హీట్రో క్యాంటీన్ లో 15 సంవత్సరాలు. అమ్మో. ఒక 4 రోజులు అయింది బయటకు వచ్చి. ఇంకా ఇదే ఫీడ్. ఎవరన్నా క్యాటరింగ్ చెప్తే క్యాటరింగ్ 40 సంవత్సరాల నుంచి ఇదే ఫీడ్. సూపర్ అండి, గ్రేట్. అసలు చాలా మంచి పేరు వచ్చింది ఖచ్చితంగా. అసలు మీ పేరు ఇంతలా పలుకుతున్నారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఏదన్నా ఒక్క అమ్మ అయితే ఒక్కళ్ళకే అమ్మ, అందరికీ చేసి పెట్టేప్పుడు అందరికీ అమ్మని నేను అలా ఫీల్ అవుతాను. ఇంట్లో అందరూ భోజనం శుభ్రంగా తింటే అలా ఫీల్ అవుతాను. ఇప్పుడు మీరు అందరికీ అమ్మ అయిపోయారు. అందరికీ అమ్మనే. సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.